హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆడవాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుందండి. ఎందుకంటే ఆన్లైన్లో మేము షాపింగ్ చేసేది అది కరెక్ట్గా వస్తుందా రాదా అనేది చిన్న భయంగా ఉంటుంది. అయినా రిటర్న్ పాలసీ ఉండగా మనకెందుకు భయం అని చెప్పి నేను కూడా మీలాగా ఆలోచించి చాలా భయం వేసి నేను మీషోలో నేను ఒక నైఫ్స్ ఆర్డర్ చేశానండి. అవి చూడడానికైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, మరి ఇంటికి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయో, దాన్ని షార్ప్లు ఉండవేమో, అట్లాగే ఉంటాయి, మరి తర్వాత యూజ్ అవుతాయా లేదా, వేస్ట్ అవుతాయేమో అని అనుకున్నాను. తర్వాత చిన్న ఆలోచన వచ్చిందనమాట. ఏమనంటే మనం బాగోకపోతే రిటర్న్ చేసేయచ్చు కదా, దానికి ఎంత ఆలోచించడం ఎందుకు అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను అనమాట. 224 రూపీస్కి అయితే వచ్చింది. ఈ నైఫ్స్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అండ్ చాలా షార్ప్గా కూడా ఉన్నాయండి. అసలు ఎంత షార్ప్గా ఉన్నాయంటే మీరు నైఫ్స్ ఎడ్జెస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎట్లెట్లా తిప్పేటప్పుడు అటువైపు ఇటువైపు తిప్పేటప్పుడు మీకు నైఫ్స్ ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా కనబడుతున్నాయి. మీరు చూసినట్లయితే ఫస్ట్ది చిన్నదనమాట, ఇది రెండు మీడియం సైజ్ నైఫ్ అనమాట. నిజంగా చెప్తున్నాను, కలరు నిజంగా పిక్చర్లు ఏ విధంగా అయితే ఉందో బయటికి వచ్చినప్పుడు కూడా అదే విధంగా అంతే బాగుందండి. చాలా బాగుంది. అండ్ ఇది పెద్దదనమాట, అన్నిటికంటే పెద్దదనమాట. ఇది చూడడానికి చూసారా మీరు ఎడ్జెస్, నేను అలా తిప్పుతున్నప్పుడు మీకు ఎడ్జెస్ ఎంత షార్ప్గా ఉందో మీకు షైనింగ్ అర్థమవుతుంది కదా. ఇలాగ ఈ 3 ప్రోడక్ట్స్ ఈ నైఫ్ సెట్ అనేది నేను తీసుకున్నాను. ఇది ఎంత స్ట్రాంగ్గా ఎంత షార్ప్గా ఉన్నది అనేది తెలియడం కోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ టమాటా తీసుకుని కట్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఈరోజు దోసకాయ బంగాళదుంప కర్రీ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ దోసకాయ బంగాళదుంప కర్రీలో టమాటా వేస్తే దోసకాయ ఉన్న ఆ పులుపు ఫ్లేవర్ పోతుందని నా ఉద్దేశం. అందుకే నేను అసలు టమాటాలు యూజ్ చేయను అనమాట. సర్లే దోసకాయను బంగాళదుంప కట్ చేసినా తెలుస్తుంది కదా అది ఎంత షార్ప్గా ఉందనేది అని చెప్పేసి నేను చేశాను అనమాట. కానీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేకపోయేసరికి నేనే వీడియో తీసుకోవటం వల్ల నాకు కుదరక నేను కట్ చేసి చూపించాను. ఇక ఆఫ్టర్నూన్ నేను స్కూల్ నుండి వచ్చిన తర్వాత మా పెద్ద అబ్బాయికి నేను ఫోన్ ఇచ్చి రికార్డ్ చేయనా దీని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి మా అబ్బాయి పట్టుకున్నాడు అనమాట. చూడండి ఎంత షార్ప్గా, అసలు నిజంగా నేను ఏ ప్రెషర్ ఉపయోగించలేదండి, ఈజీగా కట్ అవుతుంది. నెక్స్ట్ ఈ చాక్ ఎలా ఉంటుందో మనం ట్రై చేద్దాము. చాలా ఈజీగా కట్ అవుతుందండి, చాలా షార్ప్గా ఉంది అండ్ లుకింగ్ కూడా వైజ్గా కూడా చాలా బాగుంది. ఇంకా పెద్దది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆనియన్ తీసుకొచ్చాను. ఊరికి కట్ అయిపోయిందండి, ఊరికే కట్ అయింది. చూడండి మనకి చాకు షార్ప్ అనేది మనకి కట్ అయిన విధానమే తెలుస్తుంది. చూడండి చాలా ఈజీగా కట్ అయింది. అసలు చూసారుగా ఆనియన్ కట్ చేసినప్పుడు ఎంత షార్ప్గా జరుగుతుందో, ఇది మీకు బాగా నచ్చింది.